ఎంట్రీ ఇచ్చుకోవడం, ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోవడం రెండూ జరిగిపోయాయి. ఈ పెద్ద మనిషి మళ్ళీ పెద్ద మనిషి ఇక్కడికొచ్చి తెలివిగా మాట్లాడేసిన మాటల్ని జాగ్రత్తగా విన్నవాళ్లకు బోధపడే నిజం ఒక్కటే: వికట కవి. అటు తిప్పి చదువుకున్నా అదే మాట మళ్ళీ రిపీట్ అయిపోయే గడుసుతనమే. తెలంగాణ ఇచ్చే సమయం కాదు, తేల్చే సమయం ఆసన్నమైపోయిందంటారు. ఆ వెంటనే రాష్ట్రం విభజిస్తే ఎంత బాధాకరమో నాకు తెలుసంటూ తన గత స్మృతుల్ని నెమరేసుకుంటారు. ఇంతకీ ఏమిటాయన బాధ? ఆయనకు బాధలే ఉంటాయి, ఉంటే గింటే అవి మనకే. మొత్తం మీద డెడ్ లైన్స్ లేని వారం 2 వారాల గడువును చెప్పకుండానే చెప్పి ఇంకోసారి కన్ఫ్యూజన్లో పడేసి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుని దిగ్విజయంగా రాష్ట్రపు గడప దాటేశాడు ఆయన. So many times deadlines have been given, so I would not like to give a deadline, but I can tell you that it is in the final stage. One option is unified Andhra Pradesh, and second is a separate state of Telangana. తీర ప్రాంతంలో చేపలు పట్టే వారికి ప్రత్యేక హెచ్చరికలేమీ లేవు. మామూలుగా రేడియోల్లో వాతావరణ శాఖ వాళ్ళు అందించే బులెటిన్స్ వినేవాళ్లకు ఈ మాటలు సుపరిచితం. తుపాను హెచ్చరికల్ని ఒకప్పుడు ట్రాన్సిస్టర్లలో విని క్రమం తప్పకుండా సముద్రంలోకి వెళ్లేవాళ్లు జాలర్లు. ఆ మత్స్యకార కుటుంబాలకు సదరు హెచ్చరికలు, సూచనలు వాళ్ల దైనందిన జీవితంలో ఒక భాగం. 1వ నెంబర్ 2వ నెంబరు జెండాలు ఎగరేసినప్పుడు వాళ్ళకేం చేయాలో తెలిసేది. ఇక్కడే ఈ సాపత్యాన్నే మన రాజకీయాలకు అన్వయింపు చేసుకోవాల్సిన అగత్యం పట్టింది. ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్లకు. ఫిషింగ్ ఇన్ ద ట్రబుల్డ్ వాటర్స్ కాంగ్రెస్కు అలవాటైపోయిన ఒకానొక పాత విద్య. కల్లోలిత నీటిలో చేపలు పట్టుట అంటూ దీనికి ఎబ్బెట్టుగా ఉన్న తర్జుమా చేయడం కంటే ఇంకో రకంగా చెప్పుకుంటేనే బాగుంటుందేమో. ఇక్కడ రాష్ట్రం తగలబడిపోతున్న విషయం కాంగ్రెస్ అధిష్టానానికి కొత్తేమీ కాదు. అటువంటి తగలవేత కార్యక్రమంలోనే పనిలో పనిగా తమ చుట్టలకు నిప్పంటించుకునే రాజకీయాలోళ్ళు, ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్లకు ఇటువంటి చుట్ట పండగలు శరా మామూలే. ఇవాళ ఈ దిగ్విజయ్ సింగ్ కొత్తగా వచ్చి ఊడబీకేదేమీ లేదని అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఆయన మేకపోతు గాంభీర్యమే కాస్త మనోళ్లను కంగారు పెట్టేసింది. తేల్చడానికే చివరి అంకం అంటూ తేలిగ్గా చెప్పేసిన ఈ సింగ్ లో కింగ్ మేకర్ ని చూసుకునే కొంతమంది 2వ శ్రేణి కాంగ్రెస్ నాయకుల్ని చూస్తేనే జాలేస్తుంది. పోతూ పోతూ మళ్లీ ఇంకో ప్రలాపన. ఇక్కడున్న ముఖ్యమంత్రి, ఇంకో పిసిసి అధ్యక్షుడు ఇద్దరూ 2 రోడ్ మ్యాప్లు వేసుకుని చంకలో పెట్టుకుని వచ్చే వారం ఢిల్లీ రావాలంటూ పేలిన ప్రేలాపనది. గదేంది మీరు గట్లంటారు సార్, ఆ గిద్దరు సీమాంధ్రోలు కదా, తెలంగాణ రిప్రజెంటేషన్ ఉండాలే అంటూ ఇంగ్లీష్లో అడిగిన మధు యాష్కి కూడా ఇన్స్టెంట్ కాఫీ లాంటి సమాధానం ఇచ్చాడు దిగ్విజయుడు. ఎస్, ఉప ముఖ్యమంత్రి దామోదర్ని కూడా ఈ టీంలో చేర్చుతున్నానంటూ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్నాడు. ముచ్చటగా ముగ్గురంటే ముగ్గురు. మామూలుగానే మాటలతో తన్నుకు చచ్చే వాళ్ల మధ్య మరో క్రీడాకారుడన్నమాట. ఈ 3వ వ్యక్తి ఈ మధ్య తీసే అసమ్మతి రాగాలతోనే కాంగ్రెస్ పార్టీ పునాదులు కదిలిపోతుంటే ఇక వీళ్లంతా ఒక్కచోట కూర్చుని మ్యాపులెక్కడ గీస్తారు, ఎప్పుడు గీస్తారు? అసలు ఇవన్నీ అయ్యే పనేనా? అయింది తీ అంటూ పెదాలు విరిచేసుకున్నాయి కాంగ్రెస్ క్యాడర్స్. I am requesting the Chief Minister and the PCC President and the Deputy Chief Minister to prepare a roadmap keeping both options open as to what should be the strategy, what should be the course of action following the decision. ఏ నిర్ణయం తీసుకున్నా అధిష్టానానికి కట్టుబడి ఉండాలంటూ సిగరెట్టు పెట్టె మీదుండే పొగ తాగుట హానికరం లాంటి చట్టబద్ధమైన హెచ్చరిక ఎప్పుడూ ఉండేదే. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం ఉందంటూ ఎప్పుడూ పాడే పాచిపళ్ల పాటే మళ్లీ ఎత్తుకుంటారు దిగ్విజయుడు. అసలు అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం ఎక్కడైనా ఉంటుందేమో? అసలు అటువంటి బ్రహ్మ పదార్థాన్ని సృష్టించగలిగే శక్తి, మహిమలు ఆ మహాతల్లి సోనియమ్మకేమైనా ఉన్నాయేమో? మనకైతే తెలియవు. ఏ నిర్ణయమైనా కాంగ్రెస్ పార్టీ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మాత్రమే తీసుకోవడం జరుగుతుందనే ఉపనిషత్తు నిజాన్ని కూడా ఇదే ట్రిప్పులో చెప్పుకున్నారు దిగ్విజయుడు. ఇందులో మాత్రం కించిత్తు కూడా అబద్ధం లేదని మనం ఒప్పేసుకోవాల్సిందే. We, as far as the party is concerned, we shall implement the decision of the UPA government, whatever it is, in the right spirit and with all that we have in us. 9 ఏళ్లుగా ఒక సమస్యను నాంచి దాన్ని ఉతకడానికి పూనుకోవడం అంటే సదరు బట్ట ఎన్ని చీలికలు పీలికలు అవుతుందని వాళ్లకు తెలీదా?
పైగా మళ్ళీ అటు తెలంగాణకు రోడ్డు మ్యాప్, ఇటు ప్రత్యేకాంధ్రకి ఇంకో రోడ్డు మ్యాప్ వేసుకుని ఈ ముగ్గురు మరాఠీలు ఢిల్లీ రావాలంటూ స్టేట్మెంట్ ఒకటి. రాష్ట్రం చీలిపోవడం అంటే ఎన్నెన్నుంటాయి. చీఫ్ సెక్రటరీ కుర్చీ నుంచి బిళ్ల బంట్రో తనబడే డమాలి జవాన్ దాకా బట్వాడలు జరగాలి. చివరకు కుర్చీలు టేబుళ్లు కూడా. ఇంతటి విజ్ఞాన ధనాన్ని, అపూర్వ అనుభవాల్ని ఔపోసన పట్టిన ఈ అపర మేధావి గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే. 2 సార్లు మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి అనుభవాల్ని సంపాదించి ఇక ఆ రోజుల్లోని తెలుగుదేశం హయాంలో ఇక్కడికొచ్చి చంద్రబాబు ఇంకుడు గుంతల్ని ఎంతేసి పొగిడాడో నాబోటి జర్నలిస్టులకు బోలెడన్ని జ్ఞాపకాలు. ఇక అన్నన్ని పొగడ్తలు పొగడేసినందుకు ఇక్కడి కాంగ్రెస్ వాళ్లతో చివాట్లు తిన్న నికార్సైన రుజువులు మన దగ్గరున్నాయి. ఇవాళ రాహుల్ గాంధీని పీఎం చేసేయాలనే చాంతాడంత జాబితాలో మొట్టమొదటి పేరు దిగ్విజయ్దే. ఈయన వీరభక్తికి మెచ్చిన ఆ యువరాజా వారు తిరిగి రెండోసారి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసుకోమని సెలవిచ్చినట్లున్నారు. మొత్తానికి డిగ్గీ రాజాకు వైఎస్ జమానాతో బోలెడంత దోస్తి. ఆయనకి ఇక్కడ జరిగిపోయిన లావాదేవీల క్విడ్ ప్రోకోల గురించి బోలెడంత తెలుసు కూడా. అందుకే ఆయనంటే మనోళ్లకు బోలెడంత గౌరవం, భయభక్తులు. ఈ కొత్త దేవుడు ఎయిర్పోర్ట్లోకి వచ్చి రాగానే తండోపతండాలుగా అక్కడికెళ్లి దర్శన భాగ్యం చేసుకుని నగరంలోకి తోడ్కొని వచ్చిన వందిమాగదులకు ఏమర్థమైందో తెలియదు కానీ ఎవరికి వారు తమ చేతులు చూపించుకుని మరి మా సంగతేంటంటూ జాతకాలు అడిగేవాళ్లే అక్కడ. తన మిత్రుడు వైఎస్కు ఆయన కొడుక్కి చాలా తేడా ఉందంటూనే ఆ కొడుక్కి తొందర ఎక్కువంటూ తేల్చేశారు డిగ్గీ రాజా. అంతవరకు ఓకే. కాంగ్రెస్ వాళ్ళ డిఎన్ఏలే ఆ జగన్ పార్టీ వాళ్లలో కూడా ఉన్నాయంటూ చెప్పిన మాటలకే తీగలాగే ప్రోగ్రాములు మొదలైపోయాయి. దీని భావమేమి డిగ్గీ దొర? రేపో మాపో వీళ్ళు మావాళ్లే అంటూ హోమ్ కమింగ్ థియరీలు చెప్పి తలుపులు బార్లా తెరిచేయడానికేగా అంటూ పక్క వాయిద్యాలు కూడా మొదలైపోయాయి. ఆ మాటకొస్తే కాంగ్రెస్ డిఎన్ఎల్ అనబడే జీన్స్ ఏ పార్టీలో లేవు గనక అప్పుడెప్పుడో పార్టీ తెప్ప పడేసొచ్చిన చంద్రబాబులోనూ అవే డిఎన్ఏలుగా. ఒక్క ముక్కలో చెప్పాలంటే అందరిలోనూ అవే జీన్స్, అవే మూలాలు. తెలంగాణ వాదవెత్తుకున్నా, సమైక్యాంధ్రంటూ మొత్తుకున్నా, పార్టీల గోడలు దూకినా అంతా ఒకే కుటుంబ సభ్యులన్న డిఎన్ఏ సూత్రీకరణ ప్రకారం వాళ్ళ స్వలాభాలు, దురాశలు, దురాలోచనలు దెబ్బతినకుండా భిన్నత్వంలో కూడా ఏకత్వాన్ని పాటించే రాజకీయ కులపోళ్లు వీళ్ళంతా ఎప్పుడూ ఒకటే. మనలాంటోళ్లను మాత్రం దగ్గరకు రానివ్వరు. వీఆర్ అవుట్ కాస్ట్. సైడ్ ప్లీజ్.